తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో విలువలు లేనటువంటి సమాజం నడుస్తుంది. మనిషి కన్నా రూపాయి విలువే ఎక్కువైపోయింది. పైసల కోసం, ఒక రూపాయి లాభం కోసం సమాజం ఎన్నో తప్పులు చేస్తుంది. ఇతర మనిషిని మనిషిలా గుర్తించే పరిస్థితి లేదు. అందశ్రీ చెప్పినట్టు మానవత్వం కలిగినటువంటి మనిషి 100లో ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నాడు. అది వాస్తవం. ప్రస్తుత సమాజంలో మనిషి రూపాయిని సృష్టించాడు, కానీ రూపాయి మనిషిని సృష్టించలేదు. ఈరోజు ఆ రూపాయి మనిషిని రూపాయి కోసం మానవత్వాన్ని మరిచి ఎన్నో అరాచకాలు ఈ సమాజంలో చూస్తున్నాం. ఒక గ్రామాన్ని చూసుకుంటే ఒక 100 రూపాయల కోసం ఒక 90 వైన్స్ కోసం, మందు కోసం తల్లిని చంపిన పరిస్థితులు మన రాష్ట్రాలలో చూస్తున్నాం. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు, చిన్న గెట్ల పంచాయతీ, చిన్న వరం పంచాయతీ గ్రామాలలో అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, కేసులు కోర్టుల వరకు పోతున్నారు. అదే గతంలోకి మనం వెళితే గ్రామాలలో పచ్చని వాతావరణం, ఉమ్మడి కుటుంబాలు, మానవత్వం. ఒక కుటుంబానికి ఆపద వచ్చిందంటే, ఇబ్బందుల్లో ఉన్నారు అంటే పక్క కుటుంబాలు వారికి అండగా నిలబడేది. అలాంటి ఉమ్మడి కుటుంబాలు ఈరోజు చిన్న చిన్న కుటుంబాలుగా మారి పైసల కోసం తల్లిదండ్రులను వదిలి ఈ ఆధునిక ప్రపంచంలో ప్రైవేటు ఉద్యోగాలని, ప్రభుత్వ ఉద్యోగాలని, రకరకాల బిజినెస్లతో ఆ రూపాయి కోసం పరుగులు తీస్తున్నారు. కాబట్టి ఈ రూపాయి టీవీ అనే ఈ ఛానల్ని ఎందుకు పెట్టడం జరిగిందంటే, ముఖ్య ఉద్దేశం సమాజంలో పైసకు ఇచ్చిన విలువ మనుషులకు లేదు. పైసల కోసం మానవత్వం మరిచి ఎన్నో అరాచకాలు ఈ సమాజంలో మన కళ్ళ ముందట పల్లెల్లో, పట్టణాలలో ప్రతిరోజు చూస్తున్నాం. ఈరోజు జరిగే ఎన్నో సంఘటనలు పైసల కోసమే. ఈరోజు గ్రామాలలో పంచాయతీ ఎలక్షన్ల సందర్భంగా మనం ఎన్నో వింతలు చూస్తున్నాం. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఓ దేవాలయం కడతానని, పోచమ్మ టెంపుల్ అని, కమిటీ హాల్ అని, ఓ గ్రంథాలయం అని రకరకాలుగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. డబ్బు ఉంది కాబట్టి వారు ముందుకు వచ్చి ఆ గ్రామంలో వేలం పాటలు పెడుతున్నారు. లక్షలలో 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయల వరకు ఈరోజు ఓట్లను కొనుక్కుంటున్నారు. ఆ డబ్బు పెట్టి సర్పంచ్గా ఎన్నికై పరిపాలనకు వచ్చినప్పుడు ఆ గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి ఏ విధంగా అందుతాయి, ఆ వ్యక్తి అంత డబ్బు పెట్టి లక్షలు, కోట్ల రూపాయలు పెట్టి ఆ పదవిని కొన్నప్పుడు 10 రూపాయలు పెట్టుబడి పెడితే 20 రూపాయలు సంపాదించాలనే ఒక ఆలోచన ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజంలో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి
గ్రామాలలోని ప్రజలు గ్రామ పంచాయతీ ప్రజాస్వామ్యం ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా ఓటు వేసి మనం చదువుకున్న వ్యక్తిని డబ్బు ఉన్నా లేకున్నా మనలో కలిసి మన గ్రామంలో ఉండి మన సమస్యలు తెలుసుకొని ముందుకొచ్చేటువంటి వ్యక్తులకే ఓటేసి గెలిపించుకోవాలి. ఒకవేళ ఏకగ్రీవం అయినప్పటికీ వ్యక్తి ఎలాంటోడు ఎక్కడో ఉండి డబ్బులు సంపాదించి అది అన్యాయంగా సంపాదించిండా నిజాయితీ సంపాదించిండా పక్కకు పెడితే ఆ వ్యక్తి గుణాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎలాంటోడు ఈరోజు వచ్చి ₹1,00,00,000 పెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకొని ఇప్పుడున్న ఈ సమాజంలో ఆ వ్యక్తి ఏ విధంగా మన గ్రామానికి ఉపయోగపడతాడు, అతని వ్యక్తిత్వం ఎటువంటిది, అతను డబ్బు సంపాదనలో ఎక్కడ ఏ విధంగా సంపాదిస్తున్నాడు, అవన్నీ గమనించి కూడా మనం ఎన్నుకోవాలి. ఏకగ్రీవంగా ప్రభుత్వం నుంచి కొంత డబ్బు వస్తుంది, అతని నుంచి కొంత డబ్బు వస్తుంది. గ్రామ అభివృద్ధికి కొదవ లేకుండా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కానీ అక్కడ కొన్ని రియల్ ఎస్టేట్ అని రకరకాల ఫ్రాడు లోన్స్ వేరే వేరే ఆలోచనలతోటి ఉండే వ్యక్తులను మీరు గమనించి మీరు నిర్ణయాలు తీసుకోవాలని ఈ రూపాయి టీవీ తరఫున గ్రామ పంచాయతీ గ్రామ సభ్యులందరికీ ఓటర్లకు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఓటును అమ్ముకోకండి. ఈ ప్రజాస్వామ్యంలో చదువుకున్న వ్యక్తిని, మనతో ఉండే వ్యక్తిని, మన గ్రామంలో ఉండి మన సమస్యలపై, మన అభివృద్ధిపై, మన సంక్షేమ పథకాలపై పోరాడి మన కోసం ఉండే వ్యక్తిని ఎన్నుకోండి. ఈరోజు మందుకో పైసలకో ఆశపడి మీరు డబ్బులు తీసుకొని మీరు ఓటేస్తే అది తిరిగి మనకు ఒక ఆపద వచ్చినప్పుడు, మనకు కార్యక్రమం జరగాలప్పుడు, మనం పోయినప్పుడు కూడా మనకు డిమాండ్ చేస్తారు. ఇంత డబ్బు ఇస్తేనే ఈ పని చేసి పెడతా అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? కాబట్టి మనం కూడా ఆలోచించుకొని మంచి వ్యక్తులను, డబ్బులు సంచులు పట్టుకొని చాలామంది వస్తారు. ఎక్కడెక్కడో రకరకాల ఫ్రాడ్ ద్వారా సంపాదించిన డబ్బులు పట్టుకొని చాలామంది గ్రామాల్లోకి వస్తారు. 1000, 2000, 3000, 5000 ఇచ్చి కూడా వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అటువంటి వాళ్ళను కూడా మీరు పైసల కోసం ఆశపడి అలాంటి వాళ్ళని గెలిపిస్తే ఇబ్బందులు ఆ గ్రామానికి తప్పవు. మనం చాలా వెనుకబడిపోతాం. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఈ ఛానల్ ఏంటిదంటే, ఒకసారి మనం ప్రపంచ చరిత్రలోకి పోతే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి. మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు, రెండో ప్రపంచ యుద్ధం కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి కెనడాపై అమెరికా ఆధిపత్యం కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు కావచ్చు, అక్కడక్కడ మన ఇజ్రాయెల్ ప్లస్ ఆ చుట్టూ 2-3 దేశాల సంఘటనలు మనం చూస్తున్నాం. కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. దేనికోసం జరుగుతున్నాయి? ఆధిపత్యం కోసం జరుగుతున్నాయి, వనరుల కోసం జరుగుతున్నాయి, సంపద కోసం జరుగుతున్నాయి, పెత్తనం కోసం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచాన్ని ఒకసారి మనం గమనిస్తే డబ్బు కోసం, ఆధిపత్యం కోసం జరుగుతున్నాయి. ఒకసారి మన దేశంలోకి వస్తే ఈరోజు మన దేశంలో పార్టీలు డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కోవడం కానీ, ఎంపీలను కొనుక్కోవడం కానీ, అదేవిధంగా ఓటర్ల దగ్గర ఓట్లను కొల్లగొట్టడం కానీ, గంపగుత్తగా కులాల వారీగా, సంఘాల వారీగా వాళ్ళని విభజించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుక్కున్నటువంటి సందర్భం మనం కోకొల్లలుగా చూస్తున్నాం. అదేవిధంగా ఒకసారి మనం ప్రకృతిలోకి వస్తే మనకు మంచి కూరగాయలు కానీ, పండ్లు కానీ, వరిధాన్యాలు కానీ ఎన్నో రకాల మన భారతదేశంలో పంటలు పండుతున్నాయి. ఈరోజు రూపాయి కోసం, ఆర్థిక లాభాల కోసం ఈరోజు ప్రతిదీ కల్తీ చేయడం జరుగుతుంది. ఆయిల్ చూసుకున్నా, పప్పులు చూసుకున్నా,
వరి ధాన్యాలు జొన్నలు చూసుకున్నా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కల్తీయే. ఎలాంటి మానవత్వం లేకుండా మనిషి విలువ లేకుండా ప్రతి ఒక్కటి కల్తీ అయిపోయి ఈరోజు మొత్తం ఫుడ్ అంతా కల్తీ చేస్తున్నారు. ఏ హోటల్ పోయినా రెస్టారెంట్ పోయినా ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కటి కల్తీ. దానివల్ల విపరీతమైన జబ్బులు జనాలకి రకరకాల వ్యాధులతో ఈరోజు వాళ్ళ ఆర్థిక సంపద కోసం మొత్తం కల్తీ చేయడం వల్ల ఈరోజు మొత్తం వ్యవస్థ అంతా బీమారులో ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఒక మానవత్వం మానవ విలువలు మొత్తం చచ్చిపోయినాయి. కాబట్టే ఈరోజు రాజకీయం కల్తీ, ఫుడ్ కల్తీ, ఈ ప్రకృతిని సర్వనాశనం చేసి ప్రకృతిని కూడా మొత్తం కల్తీ చేశారు. కాబట్టి మనుషులు ఈ ఆధునిక ప్రపంచంలో అధిక ఆశతోటి కోరికలతోటి ఈ సమాజంలో మొత్తం ఈ రూపాయి చుట్టూ ఈ సమాజం తిరుగుతూ మానవత్వం మనిషే డబ్బు కోసం చంపేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ముఖ్యంగా ఈ రూపాయి టీవీ ఛానల్ ద్వారా ఈ సమాజంలో ఎంతో కొంత చైతన్యం తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడమే దీని ఉద్దేశం. భగవద్గీత హృదయంలో ఉండాలి, రాజ్యాంగం చేతిలో ఉండాలి అనే ఒక నినాదంతో ఈ ఛానల్ ముందుకు వస్తుంది. భగవద్గీత చాలా పవిత్రమైనది. మన హిందూ సమాజంలో సనాతన ధర్మంలో ప్రస్తుత పరిస్థితుల్లో మనం దాని మీద ప్రమాణం చేసే మనం ఏదైనా అది కోర్టులో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా చాలా విలువతో కూడుకున్నటువంటి ఆ గ్రంథంగా మనం చూస్తాం. అదేవిధంగా ఈరోజు రాజ్యాంగం మన హక్కులు విధులు మనం జీవనం ఏ విధంగా సాగాలి అనే ఒక మార్గాన్ని చూపేటువంటి ఆ రాజ్యాంగం కూడా చాలా విలువతో కూడుకున్నది. ప్రతి మనిషి విద్యార్థి దశ నుంచే ఇటు భగవద్గీతను కానీ అటు రాజ్యాంగాన్ని కానీ పూర్తిగా చదివి అర్థం చేసుకున్నటువంటి సమాజం వస్తే ఆ మనిషి పరిపూర్ణంగా ఈ సమాజంలో ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఛానల్ ద్వారా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి భగవద్గీత మరియు రాజ్యాంగాన్ని తప్పక చదివి ఒక మానవత్వం కలిగినటువంటి మనిషిగా మనం ఎదగాలి. ఇంకా నలుగురిని చైతన్యపరిచి మనం ఈ సమాజాన్ని ఒక మానవ విలువలతో కూడుకున్నటువంటి సమాజాన్ని నిర్మించే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సమాజంలోని మేధావులు, విద్యార్థులు, యువకులు ప్రతి వ్యక్తి ఈ రూపాయి టీవీ ఛానల్కు మీరందరూ సహకరించి మీ సలహాలు సూచనలతో పాటు దీన్ని ఆదరించాలని. దీని యొక్క ఉద్దేశం రూపాయిని మనిషి సృష్టించాడు, మనిషిని రూపాయి సృష్టించలేదు. ఈ రూపాయి ఈరోజు ఈ మానవ సమాజాన్ని ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి దానిని మనం కంట్రోల్లోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా మన హృదయంలో భగవద్గీత ఉండాలి, మన చేతిలో రాజ్యాంగం ఉండాలి. ఈ రెండింటిని మనం కలయికతో మనం ముందుకు నడిస్తే మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చని తెలుపుకుంటూ అందరి ఆదర అభిమానాలు ఈ రూపాయి టీవీ ఛానల్పై ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.